జగన్మోహన్ రెడ్డి పాలనలో లాగా రాష్ట్రంలో కక్ష సాధింపులు లేవు, దాడులు లేవు, దౌర్జన్యాలు లేవు, బెదిరింపులు అంతకంటే లేవు, లంచాల వసూలు కూడా లేదు. రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆ 10 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 10 ఏళ్ల తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా భేటీ కాబోతున్నారు. వాస్తవానికి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఆ ఇద్దరు కూడా జిగిడి దోస్తులే ముఖ్యమంత్రులుగానే ఉన్నారు 5 ఏళ్ల పాటు. అయినప్పటికీ కూడా ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారికంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయలేదు. అంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేసీఆర్ కనీసం పొసగనిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ పేరెత్తితేనే కయ్యను లెగిసిపోవటమే కాకుండా చంద్రబాబును ఓడించడమే తన లక్ష్యమైనట్టుగా బహిరంగంగానే గతంలో ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో చంద్రబాబు గారు ఆ కేసీఆర్తో చొరవ తీసుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే ముఖ్యమంత్రులే ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇరువురు కూడా రాష్ట్ర ప్రయోజనాలే వారికి ముఖ్యం. అందులో భాగంగా చంద్రబాబు గారే చొరవ తీసుకుని తొలి అడుగు వేయటం, దాన్ని ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన కూడా సాదరంగా స్వాగతించడంతో ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య కొలిక్కిరాని అనేక సమస్యలు ఒక దారికి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఆస్తుల విభజనతో పాటు జలవాటాలతో పాటు ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు, అలాగే ఏదైతే 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆ సంస్థలు ఉన్నాయో వాటి బదిలీ విషయం ప్రధానంగా ఈ అంశాలు అయితే చర్చించుకొని ఉన్నారు. అలాగే ఆ విభజన చట్టంలో లేని పలు అంశాలు, దాదాపు ఒక 9-10 సంస్థలు విభజన చట్టంలోకి రాలేదు. సో వాటిని కూడా ఏ రకంగా ఇరు రాష్ట్రాలు ఒప్పందాల ప్రకారం పంచుకోవాలనే దాని మీద అయితే ఈరోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. అలాగే తెలంగాణకి ఆంధ్రాకి మధ్య ఉన్నటువంటి ఆ నీటి సమస్య కూడా దాదాపుగా ఒక చర్చ ద్వారా ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉంది. 5 ఏళ్ల పాటు ఎటువంటి వివాదాలు లేకుండా ఇరు రాష్ట్రాలు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ పని చేయాలి అనేది ప్రధాన ఉద్దేశం. పార్టీలు ఏవైనా కానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధి చెందాలి, ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అనేది ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రధాన ఉద్దేశం. చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ చొరవని ఆంధ్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా అభినందించే పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడు ఆంధ్ర ప్రజలకు ఏమి చేయకూడదని కానీ, లేదా ఆంధ్రాకి వెళ్లాల్సిన వాటిని తొక్కుపట్టి వాళ్ళని వేధించాలని కానీ తెలంగాణ ప్రజలు కూడా ఏ రోజు కోరుకోరా. వారు ఉద్యమం చేశారు, వారు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తర్వాత వాళ్ళ బ్రతుకు వాళ్ళది, వీళ్ళ బ్రతుకు వీళ్ళది. కాకపోతే విభజన సమస్యలు అనేవి కొంచెం పెండింగ్లో ఉండిపోయాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కిందటిసారి విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్ బకాయిలు వసూలుకు చంద్రబాబు గారు కేసీఆర్ మీద కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే ఏదైతే తెలుగుదేశం హయాంలో గతంలో వేసినటువంటి కేసులు ఉన్నాయో విద్యుత్ బకాయిల మీద వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి వెనక్కి తీసుకున్నాడు. దాదాపుగా 7,703 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాల్సి ఉన్నాయి. వాస్తవానికి వాటిని చంద్రబాబు గారు గట్టిగా వసూలు చేద్దామని ప్లాన్ చేశారు. బట్ ఎప్పుడైతే ఓడిపోయారో జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ కేసులన్నీ వెనక్కి తీసుకున్నాడు. ఈ రోజుకి కూడా విద్యుత్ బకాయిల మీద ప్రశ్నించలేదు. మేము కూర్చుని మాట్లాడి పరిష్కరించుకుంటాం, కేసులు మా ఉద్దేశం కాదని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు. ఎందుకు మేము విద్యుత్ బకాయిలు వదిలేసావయ్యా అంటే రాష్ట్ర ప్రజల మీద నెత్తి మీద ఏమో విద్యుత్ బకాయిలు రుద్దేశాడు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వదిలేశాడు. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక సమన్వయంతో, ఒక మంచి ఆలోచనతో ఒక ముందడుగైతే వేయడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రులే కాదు, ఆయా అధికారులతో పాటు ఇతర శాఖ మంత్రులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక 3 మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొందులు దుర్గేష్తో పాటు మరొక మంత్రి కూడా వెళ్ళబోతున్నారు. అలాగే చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర ఐఏఎస్ అధికారులు కూడా ఈరోజు వెళ్ళబోతున్నారు. అటు నుంచి కూడా అంతే మంది పాల్గొంటారని చెప్పి మనకైతే సమాచారం ఉంది. సో ఒక సౌహృద వాతావరణంలో ఈరోజైతే ఆ మీటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇది 2 రాష్ట్రాలకు మేలు చేస్తుంది. రాష్ట్ర విభజన సమస్యల వల్ల నేటికి వాస్తవానికి కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా కేంద్రం ఏంటంటే ఇరు రాష్ట్రాలు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని గతంలో అనేక సందర్భాల్లో చెప్పాయి. కొన్ని విషయాల్లో మేము జోక్యం చేసుకోలేము కాబట్టి మీరు కూర్చుని మాట్లాడుకుని కొన్ని విషయాలు పరిష్కరించుకోండి, కొన్ని విషయాలు మేము పరిష్కరిస్తామని చెప్పి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ముందుగా రాష్ట్రాలు పరిష్కరించుకోగలిగినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఒక ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చొరవ తీసుకున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే చంద్రబాబు గారే నేనే మీ దగ్గరికి వస్తా, రేవంత్ రెడ్డి గారు నా దగ్గరికి రావాల్సిన అవసరంలా, నేనే హైదరాబాద్ వస్తా, సో మాట్లాడుకుందాం, అనేక సమస్యలు ఉండిపోయాయి, వాటి మీద చర్చించుకుందాం, అవసరమైతే మరొకసారి సమావేశం అవుతాం, మొత్తానికి సమస్యలు పరిష్కరించుకుంటే 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాయని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. సో ఇది పరిపాలనా అధ్యక్షుడి
తీరు అంటే. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ విభజన చట్టంలో ఉన్న హామీల కోసం కానీ ఏ రోజైనా తెలంగాణని ప్రశ్నించాడా? పోనీ కూర్చుని మాట్లాడా? గతంలో కరోనా సమయంలో ఇటుపక్క నుంచి ఆ కరోనా పేషెంట్లను తీసుకెళ్లి బోర్డర్లో ఆపితే కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదపల. తెలంగాణ హైదరాబాద్ ఆసుపత్రులకి ఇక్కడి నుంచి కరోనా పేషెంట్లు తీసుకెళ్తే బోర్డర్లు ఆపేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నోరెత్తలా. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల లక్ష్యం ఒక్కటే. ఆల్రెడీ రాష్ట్రం ఎలాగే విడిపోయింది. సరే, విడిపోయినప్పుడు కొన్ని విభజన హామీలు అనేవి చట్టంలో పేర్కొన్నారు. సో వాటిని పరిష్కరించుకోవాలి. కొన్ని ఏమో సమస్యాత్మకంగా నేటికి మిగిలే ఉన్నాయి. ఆస్తుల పంపిణీకి సంబంధించి కొంత దాదాపు 1,60,000 కోట్లకు సంబంధించి ఆస్తులు అయితే ఉన్నాయి. వాటి పంపిణీ కూడా మాట్లాడుకోవాలనేది ఇప్పుడు ప్రధాన ఉద్దేశం. అలాగే 9వ షెడ్యూల్లోని దాదాపు 91 సంస్థలతో పాటు ఇతర షెడ్యూల్లో ఉన్న మొత్తం 142 సంస్థలకు సంబంధించి ఒక కొలికి రావడంతో పాటు ఆ జలవాటాలు ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిసారి ఉద్రిక్తంగా మారుతున్నటువంటి ఈ జల వివాదాలు ఏవైతే ఉన్నాయో మరొకసారి అలాంటి పరిస్థితి రాకుండా ఒక రాష్ట్రం మీద మరొక రాష్ట్రం ఆరోపణలు చేసుకునే పరిస్థితి కానీ ఒక రాష్ట్రం మీద మరొక రాష్ట్రం దండెత్తే పరిస్థితి కానీ రాకుండా ఈ జల వివాదాన్ని కూడా పరిష్కరించుకోవాలి. ఇరు రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా మధ్య మార్గంగా ఏ విధానం అయితే ఉంటుందో ఆ విధానం ద్వారా వెళ్ళాలని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు అయితే నిర్ణయించడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకునేవాడు చేసే పని ఇది. జగన్మోహన్ రెడ్డి గెలవగానే ఏం చేశాడు? ప్రజావేదిక బలగొట్టాడు. తర్వాత ఏం చేశాడు? కొంతకాలానికి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించాడు. చంద్రబాబు గారి ఆఫీస్ మీద దాడి చేయించాడు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించాడు. కొల్లు రవీంద్రని అరెస్ట్ చేయించాడు. అలాగే అయ్యన్న పోతుని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన గోడ పడగొట్టారు. గీత యూనివర్సిటీ గోడ పడగొట్టారు. పాపం సబ్బం శ్రీహరి ఆయన చనిపోయి అక్కడ ఉన్నాడు. ఆయన మీద దాడి చేశారు. ఆయన ఇల్లు పడగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటంలో జనసేనకి మీటింగ్కి ఇచ్చారని చెప్పి రోడ్డు వేల పేరుతో అక్కడ ఇళ్ళు పడగొట్టారు. సో ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలే తప్ప పాలన ఎక్కడ జరిగింది? కానీ ఇప్పుడు ఏ దాడులు లేవు, ఏ దౌర్జన్యాలు లేవు, ఎవరి మీద కక్ష సాధింపులు లేవు, ఎవరిని అరెస్ట్ చేయటాలు లేవు, ఎవరి మీద అర్ధరాత్రులు గోడ దూకేలు అరెస్టులు చేయటాలు లేవు. ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి. ఇరు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇరు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ను తలదన్నే రాజధాని అమరావతిని నిర్మించాలనే లక్ష్యమే ఇప్పుడు చంద్రబాబు గారి ముందుంది. అందుకనే చొరవ తీసుకుని వాస్తవానికి వాళ్ళిద్దరూ సీక్రెట్గా మాట్లాడుకోవాలంటే 3వ గంటకి తెలియకుండా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు మాట్లాడుకుంది కూడా ఎవరికీ తెలియదు. కానీ అయినప్పటికీ కూడా అలా రహస్య బంధాలు అనేవి ఏమీ ఉండకూడదు. అన్నీ కూడా ఓపెన్గా ఉండాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియాలి. అటు రేవంత్ రెడ్డి చేసే పనులు కానివ్వండి, ఇటు చంద్రబాబు గారు చేసే పనులు కానివ్వండి, రెండు రాష్ట్రాల ప్రజలకు తెలియాలి. అది ఓపెన్ సీక్రెట్ లాగా ఉండాలి. అధికారికంగానే ఏదైనా మాట్లాడుకోవాలా. అధికారుల సమక్షంలో ఇతర నేతల సమక్షంలో ఒక ఒప్పందానికి రావాలని చెప్పి ఈరోజు చొరవ తీసుకోవడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి జీవో విడుదల చేస్తే దాన్ని కూడా బయట పెట్టేవాడు కాదు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎగిరెగిరి పట్టిన జగన్మోహన్ రెడ్డి గెలవగానే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళిపోయి అక్కడ బిర్యానీ తినొచ్చాడు. సో అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి తేడా. ఈరోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వడం ఖచ్చితంగా శుభ పరిణామం. రెండు రాష్ట్రాలు కూడా ఇరువురి నేతల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతాయని రెండు రాష్ట్రాల ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు.